హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. మనము భాగం 1 హుండీలు పరిచయం ఈ పాఠాన్ని పూర్తిగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెండవ భాగం వర్తకపు బిల్లులు. ఓకేనా? ఆ పాఠాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరించుకుందాం. అయితే హుండీలు పాఠంలో మనకి అవగాహన ప్రశ్నలు ఉన్నాయి కదా. ఒక్కసారి ఆ ప్రశ్నలకి సమాధానాలు మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. హుండీలతో వ్యవహరించే వ్యక్తులు ఎవరు? మనకి ఇక్కడ సమాధానం ఏంటంటే హుండీకర్త, హుండీ స్వీకర్త, హుండీ గ్రహీత. అసలు హుండీ అంటే ఏంటి? హుండీ అంటే బిల్ అని ఆల్రెడీ ఇంతకుముందే మనము పాఠాన్ని వివరించుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా. ఇక్కడ అవగాహన ప్రశ్నలకి మాదిరి సమాధానాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. హుండీ అనేది బేషరతుగా వ్రాయబడి ఒక నిర్దేశిత వ్యక్తికి నిర్దేశిత మొత్తాన్ని నిర్దేశిత వ్యక్తి అజ్ఞాత లేదా పత్రం తెచ్చిన వారికి సొమ్ము చెల్లించాలనే ఆదేశం అన్నమాట. ఇక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా రాయాలని అయితే కాదు. ఓకేనా? ఎగ్జామ్లో మీరు ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి. కాకపోతే కొన్ని వర్డ్స్ని మనం అలాగే ఇప్పుడు హుండీ అనేది ఉందనుకోండి, దాన్ని మనం అదే విధంగా రాయాలి. ఇప్పుడు బేషరతుగా అని అంటే ఏ షరతులు లేకుండా అని రాయొచ్చు. అర్థమవుతుందా? హుండీ అనేది బేషరతుగా అంటే ఎటువంటి షరతులు లేకుండా రాయబడి ఒక నిర్దేశిత వ్యక్తికి అంటే ఒక నిర్దేశించిన వ్యక్తికి ఒక నిర్దేశించిన మొత్తాన్ని అంటే మొత్తం అంటే డబ్బు అన్నమాట. ఆ మొత్తాన్ని ఆ నిర్దేశించిన వ్యక్తికి లేదా అతని ఆజ్ఞాపత్రం తీసుకొచ్చిన వ్యక్తికి చెల్లించాలి అంటే ఆ డబ్బు ఇవ్వాలి అనే ఆదేశమే ఈ హుండీ అని చెప్పొచ్చు. హుండీ అంటే ఏంటి? ఇక్కడ బిల్ అన్నమాట. ఇంగ్లీష్లో అయితే బిల్ అని ఉంది, తెలుగులో అయితే హుండీ అని ఉందన్నమాట. ఓకేనా? అట్లా ప్రతిదాన్ని ఏంటంటే ఇక్కడ ఉన్న వర్డ్స్ని అదే విధంగా రాయాలని కాదు. ఇప్పుడు మన పేరు ఉందనుకోండి, ఏదైనా సరే ఒక పేరు ఉందనుకోండి, మన పేరు వేరే భాషలోకి వెళ్ళిన తర్వాత మన పేరు ఏమైనా మారిద్దా? ఇప్పుడు మీరు తమిళ్లోకి వెళ్తారు, తమిళనాడు వెళ్తారు, అక్కడికి వెళ్ళి మీ పేరేంటి అని అడిగితే తమిళ భాషలో కూడా మీ పేరుని మీ పేరుగానే చెప్తారు. అంటే ఇప్పుడు ఒక వెంకటేశ్వర్లు అని ఒక పేరు ఉందనుకోండి, మీరు ఏ భాషలో చెప్పాలన్నా వెంకటేశ్వర్లు అనే చెప్తారు తప్ప దాన్ని వేరే మార్పులు అయితే ఉండవు కదా. సో ఇక్కడ ఏంటంటే మనము కొన్ని పదాలను మాత్రం అదే విధంగా రాయాల్సి ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ హుండీ అనే పదాన్ని, ఎందుకంటే హుండీ బిల్ తెలుగులో హుండీ అని మాత్రమే అక్కడ మనకి ఇచ్చారు కాబట్టి సో అదొక్కటి మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు బేషరతు, నిర్దేశిత వ్యక్తి, నిర్దేశిత మొత్తం ఇలాంటి వర్డ్స్ ఏంటంటే మనము మన సొంత మాటల్లో రాసినా సరే మీకు అక్కడ ఫుల్ మార్క్స్ వేస్తారు. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ చూడండి. సాధారణంగా హుండీ రుణదాత తయారు చేయగా రుణగ్రస్తుడు అతని అంగీకారం ఇస్తాడు. రుణదాత అంటే ఎవరు? అప్పు ఇచ్చేవాడు అనమాట. సో ఇక్కడ అప్పు అనేది తీసి పక్కన పెడితే ఫస్ట్ మీకు రుణదాత అనగానే అప్పు ఇచ్చిన వాళ్ళు అని గుర్తు తెచ్చుకోవాలి. గ్రస్తుడు అంటే తీసుకునేవాడు అనమాట. సో అప్పు తీసుకున్న వాళ్ళు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ హుండీ కర్త, హుండీ స్వీకర్త. కర్త అంటే ఇచ్చేవాడు, స్వీకర్త అంటే తీసుకునేవాడు అనే విషయాలు మీరు నార్మల్గా పక్కన గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ సెంటెన్స్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సాధారణంగా హుండీ అనేది రుణదాత అంటే అప్పు ఇచ్చిన అతను తయారు చేస్తే దాని మీద ఎవరైతే అప్పు తీసుకున్నారో తన అంగీకారం అంటే ఓకే నేను ఈ పలానా టైంకి ఈ పలానా అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి ఒప్పుకోవటం అన్నమాట. సో రుణదాతకు వసూలు హుండీ. రుణదాత అంటే అప్పిచ్చే వాళ్ళకేమో అది ఎలాంటి హుండీ? వసూలు హుండీ అవుతుంది. రుణగ్రస్తునికి అంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో అప్పుగా వస్తువులు కానీ సరుకులు కానీ డబ్బు కానీ ఏదైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రం అది ఎలాంటి హుండీ అవుతుంది? చెల్లింపు హుండీ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు తిరిగి ఆ డబ్బులు చెల్లించాలి కదా, చెల్లింపు బిల్లు అవుతుంది. వీళ్ళకేమో వసూలు చేసుకునే బిల్లు అవుతుంది అన్నమాట. సో అట్లా ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. స్థానికత ఆధారంగా హుండీలను దేశీయ హుండీ మరియు విదేశీ హుండీ అని పిలుస్తారు. హుండీకర్త మరియు హుండీ స్వీకర్త వేర్వేరు దేశాలైతే విదేశీ హుండీ అని, లేదా ఇరువురు ఒకే దేశం వారైతే స్వదేశీ హుండీ అని పిలుస్తారు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఇద్దరు కూడా ఒకటే కంట్రీలో ఉంటే దాన్ని ఏమంటారు? స్వదేశ హుండీ అంటారు అనమాట. అలా కాకుండా వేరే వేరే కంట్రీస్లో ఉంటే మాత్రమే విదేశీ హుండీ అని చెప్పేసి అంటారు. సో మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఇప్పటివరకు చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ప్రామిసరీ నోట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. హుండీ అనే పదమే మనకి కొత్త పదం చెప్పాలంటే. ఈ ప్రామిసరీ నోట్ ఏంటంటే డైలీ లైఫ్లో మనం వాడుతూనే ఉంటాం. మనం ఎవరికన్నా అప్పుగా డబ్బులు ఇచ్చినా లేదంటే ఎవరి దగ్గరైనా మనం తెచ్చుకున్నా సరే మనం ఎప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది తెలియని వాళ్ళైతే చాలా వరకు ఉండరనే అనుకుంటున్నాను. ఈ బేషరత్ అంటే ఏ షరతులు లేకుండా అని ప్రతి ఒక్కటి అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి ఈజీ వేలో ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకోగలమో ఆ విధంగా దాన్ని మనం మార్చుకోవాలి.
ఓకేనా. నెక్స్ట్, హుండీలు మరియు ప్రామిసరీ నోట్ల యొక్క ప్రయోజనాలు ఒక్కటే. అవి అప్పునకు సాక్ష్యం. ఏదైతే మనం అప్పు తీసుకుంటున్నామో, అప్పు ఇస్తున్నామో దానికి సాక్ష్యం అనమాట. ఇలాంటి అరువు వ్యవహారాల సౌకర్యం, వ్యవహార ముగింపు సమాచారం, డిస్కౌంటింగ్, బదలాయింపు, పరస్పర పరిష్కారాలు, ఆర్థిక సర్దుబాటు అంటే డబ్బు లేనప్పుడు డబ్బు సర్దుబాటు, మరియు విదేశీ హుండీ సౌకర్యం మొదలైనవన్నీ కూడా మనకి వీటి ద్వారా ప్రయోజనాలు అన్నమాట. హుండీలను హుండీకర్త మరియు హుండీ స్వీకర్త ఖాతా పుస్తకాలలో వ్రాయడం వాటి యొక్క వాస్తవ అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క ఖాతా పుస్తకాలు అనమాట. హుండీలను హుండీకర్త మరియు హుండీ స్వీకర్త ఖాతా పుస్తకాల్లో రాయడం వాటి యొక్క వాస్తవ అంశాలపై, అంటే ఎంతవరకు నిజం ఉంది అనే వాటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, స్వల్ప సమాధాన ప్రశ్నల్లో వచ్చినవన్నీ కూడా మనం ఆల్రెడీ లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. హుండీలు మరియు ప్రామిసరీ నోటు మధ్య గల వ్యత్యాసాలు కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. హుండీలకు అవసరమైన లక్షణాలు కూడా ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ చూద్దాం. సో ఇక్కడ మనకి రెండవ పాఠం వచ్చేసి వర్తకపు బిల్లులు అనమాట. ఏంటి? వర్తకపు బిల్లులు. దీంట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? హుండీకర్త మరియు హుండీ స్వీకర్త ఖాతా పుస్తకాలు ఏ విధంగా ఉంటాయి, హుండీలను ఎలా ఉపయోగించాలి, వాటి పద్ధతులు ఏంటి, హుండీ ఆదరణ ఏంటి, దాని అనాదరణ ఏంటి, హుండీని తగ్గింపుకు పరిష్కారం చేయడం ఎట్లా, హుండీల యొక్క నవీకరణ, వాటిని ఎట్లా మాడిఫై చేయటం, అంటే వాటిని ఏ విధంగా కొత్తగా తయారు చేయడం, స్వీకర్త రుణగ్రస్తుని దివాలాకి సంబంధించిన డీటెయిల్స్, ఆ తర్వాత సారాంశం, ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ పరిచయంలోకి వచ్చేద్దాం. వ్యాపార వ్యవహారాల పరిష్కారానికి హుండీలను ఉపయోగిస్తారు. హుండీ అంటే నథింగ్ బట్ బిల్. ఏదైనా సరే బిల్ అనమాట. ఒక వస్తువు మనం వాళ్ళ దగ్గర తీసుకోవటం కానీ, లేదంటే ఒక ముడి సరుకు తీసుకోవటం కానీ, ఏదైనా సరే తీసుకున్న బిల్ అన్నమాట. ఓకేనా. హుండీలను ఉపయోగిస్తారు. అన్యాక్రాంత యోగ్యత పత్రాల చట్టం 1881 ప్రకారంగా హుండీలు తయారు చేస్తారు. హుండీలు ఏ చట్టం ప్రకారం తయారు చేస్తారంట? అన్యాక్రాంత యోగ్యత పత్రాలు. యోగ్యత అంటే తెలుసు కదా, ఆ చట్టం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1881. ఆ ప్రకారంగా హుండీలు అనేవి, అంటే దాంట్లో డీటెయిల్స్ అనేవి ఆ ప్రకారంగా తయారు చేస్తారంట. ఎవరైతే హుండీని తయారు చేస్తారో అతను హుండీకర్త, మరియు హుండీని ఎవరు అంగీకరిస్తారో వారు హుండీ స్వీకర్త. ఎవరైతే హుండీని తయారు చేస్తారో వాళ్ళు ఎవరు? అప్పు ఇచ్చే అతను అనమాట. హుండీకర్త అంటే ఎవరంటే అప్పు ఇచ్చే అతను. ఓకేనా. ఎవరైతే ఆ హుండీని ఒప్పుకుంటారో వాళ్ళు హుండీ స్వీకర్త, అంటే అప్పు తీసుకున్న అతను. హుండీకర్త దృష్టిలో వసూలు హుండీ, స్వీకర్త దృష్టిలో చెల్లింపు హుండీ అవుతుంది. అంతే కదా. అప్పిచ్చే వాళ్ళకేమో అది వసూలు చేసుకునే బిల్లు అవుతుంది. అప్పు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు తీసుకున్న అప్పు కట్టే బిల్లు అవుతుంది, అంటే తిరిగి చెల్లించే బిల్లు అవుతుంది. సో ఇది హుండీకర్త దృష్టిలో ఏమో వసూలు హుండీ, స్వీకర్త దృష్టిలో అంటే అప్పు తీసుకున్న వాళ్ళ దృష్టిలో ఏమో చెల్లింపు హుండీ అనమాట. హుండీని అంగీకరించబడి మరియు ఎండార్స్మెంట్ ద్వారా పొందవచ్చు. హుండీని అంగీకరించబడి మరియు ఎండార్స్మెంట్ ద్వారా పొందవచ్చు. అన్ని రకాల వచ్చిన హుండీలను వసూలు హుండీల పుస్తకంలో రాస్తారు. అన్ని రకాలుగా వచ్చిన హుండీల యొక్క వసూలు, అంటే హుండీలను వసూలు హుండీల పుస్తకంలో రాస్తారంట. అంటే ఎంత వచ్చింది, ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు రాసుకునే పుస్తకం ఏంటి? వసూలు హుండీల పుస్తకం. హుండీల వాడకం వ్యాపార వ్యవహారాలలో సర్వసాధారణం. హుండీ కర్త పట్ల వసూలు హుండీ కాగా స్వీకర్త చెల్లింపు హుండీ పుస్తకం నిర్వహిస్తారు. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక పర్సన్ దగ్గర ఎంతో కొంత అప్పు తీసుకున్నాం. ఓకేనా. ఆ అంత అమౌంట్ని మనం ఒకటేసారి చెల్లించలేక ఎంతో కొంత మధ్య మధ్యలో చెల్లిస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు మనం ఇచ్చిన ఏ డేట్కి ఇచ్చాము, ఎంత అమౌంట్ ఇచ్చాము అనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి కదా. సో అప్పు ఇచ్చిన అతను కొంచెం అమౌంట్ క్లియర్ చేసినప్పుడల్లా ఇతను ఈ డేట్కి ఇంత ఇచ్చాడు, ఈ డేట్కి ఇంత ఇచ్చాడు అని అతను రాసుకుంటాడు. అదేవిధంగా అప్పు తీర్చేస్తున్న అతను అనమాట, అంటే ఎవరైతే అప్పు తీసుకొని మళ్ళీ రిటర్న్ అమౌంట్ కడుతున్నారో అతను కూడా ఏం చేస్తాడు? నేను ఈ పలానా డేట్కి ఇంత అమౌంట్ ఇచ్చాను అని చెప్పేసి అతను కూడా రాసుకొని వీళ్ళ సైన్ తీసుకుంటూ ఉంటారనమాట ఒకళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఒకరినొకరు మోసం చేసుకోకూడదు కదా. సో ఆ విధంగా అయితే చేస్తూ ఉంటారు. హుండీ కర్త పట్ల వసూలు హుండీ కాగా స్వీకర్త చెల్లింపు హుండీ పుస్తకం అనేది వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారనమాట. వేటిని అంగీకరించారో వాటిని వ్రాస్తారు. వాళ్ళు వేటినైతే అంగీకరించారో అవే రాసుకుంటారనమాట. అంగీకారం తెలిపినది మొదలు పరిష్కారం అయ్యే వరకు గల హుండీ వ్యవహారాలన్నిటినీ రాస్తారు. ఫస్ట్ వాళ్ళు నేను దీనికి ఒప్పుకుంటున్నాను, నేను ఇంత అమౌంట్ బిల్లుకి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు ఏదైతే ఫస్ట్ మెన్షన్ చేసి రాసుకుంటారో అప్పటి నుంచి అదంతా కూడా, అంటే ఆ బిల్ అంతా క్లియర్ అయ్యే వరకు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తెలుగు మీడియం చదువుతున్నారో ఇక్కడ మీరు హుండీ అనే పదాన్ని, బిల్ అనే పదాన్ని రెండింటిని
సమానార్థకం అంటే అర్థంగా పక్కకి గుర్తుపెట్టేసుకోండి. అంటే ప్రతిసారి చదివేటప్పుడు హుండీ 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 అని చదువుతుంటే ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అసలు హుండీ అనే పదం మనము నిజ జీవితంలో దేవుడు హుండీకి తప్ప దేనికి వాడం కాబట్టి. సో అదేంటంటే బిల్ అని మీరు గుర్తుపెట్టుకోండి. బట్ ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రం మీరు బిల్ అని రాయాల్సిన దగ్గరల్లా హుండీ అని రాయండి. ఓకేనా? ఓకే. సో వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఒక మాట అనుకొని దాని మీద నిలబడి ఉంటారో అది మళ్ళీ కంప్లీట్ అయిపోయి ఆ బిల్లు మొత్తం క్లియర్ అయిపోయే వరకు కూడా వాళ్ళు ఆ పుస్తకాలను అయితే ఆ వ్యవహారాలన్నింటినీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట. దీని వలన రుణదాతకు చెల్లించవలసిన సొమ్ము తెలుస్తుంది. ఈ వసూలు హుండీలు మరియు చెల్లింపు హుండీలను వర్తకపు హుండీలు అంటారు. వర్తకపు హుండీలు అంటే ఏంటి? వసూలు హుండీలు మరియు చెల్లింపు హుండీలను కలిపి వర్తకపు హుండీలు అంటారన్నమాట. ఓకేనా? సో ఈ హుండీల వలన ఏమవుతుందంటే రుణదాతకు చెల్లించవలసిన సొమ్ము అనేది తెలుస్తుంది. రుణదాత అంటే ఎవరు? కామెంట్ చేయండి. నెక్స్ట్ నిర్వచనం. రుణదాత, రుణగ్రహీత మనకి ఇక్కడ వచ్చేవి, అవి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడ నిర్వచనం చూద్దాం. అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టం 1881 ప్రకారం వర్తకపు బిల్లు అనగా తయారు చేసే వ్యక్తి బేషరతుగా లిఖితపూర్వక ఆజ్ఞ నిర్ణీత వ్యక్తికి నిర్ణీత సొమ్మును ఆర్డర్ ప్రకారం నిర్ణీత వ్యక్తికి లేదా పత్రం తెచ్చిన వారికి చెల్లించమని నిర్దేశం అన్నమాట. దీని యొక్క నిర్వచనం ఏంటి? అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టం 1881 ప్రకారం వర్తకపు బిల్లు అంటే ఏంటి? వర్తకపు బిల్లు అంటే ఇంతకుముందు పైన చెప్పుకున్నాం, వసూలు హుండీలు, చెల్లింపు హుండీలు, వీటన్నిటిని కలిపి వర్తకపు హుండీలు అంటారు. వాటిని బిల్లు అంటే హుండీ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో వర్తక బిల్లు అనగానేమి? తయారు చేసే వ్యక్తి బేషరతుగా అంటే ఎటువంటి షరతులు లేకుండా లిఖితపూర్వక ఆజ్ఞ అనమాట నిర్ణీత వ్యక్తికి నిర్ణీత సొమ్మును ఆర్డర్ ప్రకారం నిర్ణీత వ్యక్తికి లేదా ఈ హుండీ ఏదైతే బిల్లు ఏదైతే ఉందో అది తీసుకొచ్చిన వాళ్ళకైనా సరే ఆ డబ్బులు ఇవ్వాలి అని చెప్పే ఒక నిర్దేశం అన్నమాట. హుండీకర్త మరియు హుండీ స్వీకర్త ఖాతా పుస్తకం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? సాధారణంగా మనకు తెలుసు, వర్తకపు హుండీలలో హుండీకర్త, హుండీ స్వీకర్త మరియు హుండీ గ్రహీత అనే 3 పార్టీలు ఉంటారు. అవునా? అంటే 3 పర్సన్స్ అనుకోండి, 3 పర్సన్స్ ఉంటారు. కానీ అకౌంటింగ్ విధానంలో హుండీకర్త మరియు హుండీ స్వీకర్త పుస్తకాలు మాత్రమే ఉంటాయి. కానీ అకౌంటింగ్ విధానంలో మాత్రము 2 పుస్తకాలే ఉంటాయి. ఏంటది? ఒకటి హుండీకర్త అంటే ఎవరు? మన భాషలో అప్పు ఇచ్చిన అతను అనమాట. హుండీ స్వీకర్త అంటే ఎవరు? అప్పు తీసుకున్న అతను. ఓకేనా? వాళ్ళ 2 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. కానీ హుండీ గ్రహీత అనే పార్టీకి సంబంధించిన పుస్తకం అయితే మనకి ఏముండదన్నమాట. ఎప్పుడైతే బిల్లు వస్తుందో ఎప్పుడైనా సాధారణంగా హుండీ స్వీకర్త హుండీని పొందుతారు. చిట్టా పద్దు ఈ దిగువ ఇవ్వబడినది. కింద చూద్దాం. వసూలు హుండీల ఖాతా టు స్వీకర్త ఎండార్స్మెంట్ ఖాతా బిల్లు స్వీకర్త ఎండార్స్ నుండి వచ్చినందున తదుపరి గడువు తేదీన హుండీ ఆదరించబడును లేదా అనాదరించబడును అనగా హుండీ స్వీకర్త సొమ్ము చెల్లించవచ్చు లేదా చెల్లించకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే వసూలు హుండీల ఖాతా స్వీకర్త, అక్కడ మనకి స్వీకర్త నుంచి బిల్లు స్వీకర్త అంటే ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళనమాట. బిల్ అంటే ఇక్కడ వాళ్ళు మనకి 2 విధాలుగా కూడా ఇచ్చారు. హుండీ అని కూడా ఇచ్చారు, బిల్ అని కూడా ఇచ్చారు. ఇక్కడ బిల్లు స్వీకర్త అంటే హుండీ స్వీకర్త అన్నమాట. సో వాళ్ళ నుంచి తదుపరి గడువు తేదీన హుండీ ఆదరించబడును లేదా అనాదరించబడును అంటే ఏంటి? మళ్ళీ నెక్స్ట్ డేట్కి వాళ్ళు కట్టచ్చు, ఆ డబ్బులు కట్టకపోవచ్చు అని అనమాట. సో అక్కడ వాళ్ళు పద్దు ఆ విధంగా రాసుకుంటున్నారు. అంటే ఏంటి? ఈ మంత్ కట్టాడు, నెక్స్ట్ మంత్ కడతాడో లేదో తెలియదు, కడితే కట్టచ్చు, కట్టకపోతే కట్టకపోవచ్చు అని చెప్పేసి రాసుకుంటున్నారు అనమాట. ఓకేనా? ఆ విధంగా వాళ్ళు ఒక గుర్తుగా ఆ పద్దు అనేది మనకు అలా రాసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ చూద్దాం హుండీలను ఉపయోగించే పద్ధతులు. మనం ఇంతవరకు సిద్ధాంతరీత్యా హుండీలు, నోట్లు వీటికి చెందిన విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హుండీ వ్యవహారాలను వాస్తవంగా వివిధ వ్యక్తుల పుస్తకాలలో ఏ విధంగా పద్దులు రాసేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే వ్యవహారాలను రికార్డు చేయడం ప్రారంభించే ముందు కొన్ని అంశాలను విపులీకరించవలసిన అవసరం అయితే ఉంది. అదేంటి? ప్రామిసరీ నోటు, హుండీ, ప్రాంతీయ హుండీల స్వరూపంలోనూ విషయాలలోనూ స్వభావాలలోనూ కొన్ని తేడాలు ఉన్నప్పటికీ పద్దులు రాయడంలో ఏ విధమైన భేదం లేదని గమనించాలి. పత్రం ఏదైనా రుణగ్రస్తుని స్వీకర్తగా, రుణదాత హుండీకర్తగా అర్థం చేసుకోవాలి. అంటే ప్రామిసర్, ప్రామిస్, ప్రామిసీ అని పద్దులలో వ్యవహరించాం. వీరిని స్వీకర్త, హుండీకర్త అని వ్యవహరిస్తామని జ్ఞాపకం ఉంచుకోవాలి.
ఇక్కడ ప్రామిసర్, ప్రామిస్, ప్రామిసీ అని ఉంటుంది. కానీ పద్దులలో ఏమని పెడతాం? స్వీకర్త, హుండీకర్త అని వ్యవహరిస్తాం. అది మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి ఇక్కడ పెడుతున్నారనమాట. సో నెక్స్ట్ ఏంటి? ప్రామిసరీ నోటు కానివ్వండి, హుండీ కానివ్వండి, రుణగ్రస్తుడైన వానిపై అంటే ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వాళ్ళు స్వీకర్తకు మొత్తాన్ని చెల్లించవలసిన బాధ్యత అయితే ఉంటుంది. ఎవరైతే అప్పు తీసుకున్నారో, రుణగ్రస్తుడు అంటే అప్పు తీసుకున్నవాడు అని గుర్తుపెట్టుకోండి. రాసేటప్పుడు మీరు రుణగ్రస్తుడు అని రాసినా మీకు గుర్తుపెట్టుకునేటప్పుడు మాత్రం అప్పు తీసుకున్నవాడని గుర్తుపెట్టుకోండి. అతను మొత్తం డబ్బులు మళ్ళీ చెల్లించాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది. అది ప్రామిసరీ నోట్ అయినా సరే, హుండీ అయినా సరే. ఇతని దృక్పథంలో హుండీని అప్పుగా పరిగణించడం జరిగి చెల్లింపు హుండీ అని పిలువబడుతుంది. సో ఎవరైతే అప్పు తీసుకున్నారో అతను తిరిగి చెల్లించాలి కాబట్టి ఆ హుండీ కానీ ఆ బిల్లుని కానీ చెల్లింపు హుండీ లేదా చెల్లింపు బిల్లు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. రుణదాత దృక్పథంలో ఇదే హుండీ అతనికి రావాల్సిన బాకీని సూచిస్తుంది కాబట్టి ఆస్తిగా పరిగణించడం జరిగి వసూలు హుండీ అని పిలువబడుతుంది. అంతే కదా, అప్పిచ్చిన వాళ్ళేమో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వాళ్ళకి వసూలు చేసుకోవాలి కాబట్టి వాళ్ళేమని పిలుస్తారు? వసూలు హుండీ అని పిలుస్తారు. అదే అప్పు తీసుకున్న అతనేమో అది చెల్లించాలి కాబట్టి దాన్ని చెల్లింపు హుండీ అని చెప్పేసి అతను చెప్పుకుంటూ ఉంటాడనమాట. ఓకేనా? అంటే చెల్లింపు హుండీలను ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు, వసూలు హుండీలను ఆస్తుల వైపు చూపడం జరుగుతుంది. చెల్లింపు హుండీలను ఎక్కడ రాయాలి? ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు రాయాలి. అదే వసూలు హుండీలను ఎటు పక్క రాయాలి? ఆస్తుల వైపు రాయాలన్నమాట. రుణదాత వసూలు హుండీని పుచ్చుకున్నప్పుడు వసూలు హుండీ ఖాతాను డెబిట్ చేయాలి. రుణదాత వసూలు హుండీని పుచ్చుకున్నప్పుడు వసూలు హుండీ ఖాతాను డెబిట్ చేయాలి. రుణగ్రస్తుడు అంటే స్వీకర్త చెల్లింపు హుండీని పంపినప్పుడు చెల్లింపు హుండీల ఖాతాను క్రెడిట్ చేయాలి. ఒకసారి చూడండి, రుణదాత అంటే ఎవరు అనుకున్నాం? అప్పు ఇచ్చిన వాళ్ళు అనుకున్నాం. వాళ్ళు వసూలు హుండీని తీసుకున్నప్పుడు ఏం చేయాలి? వసూలు హుండీ ఖాతాను డెబిట్ చేయాలి. అంటే దాంట్లోంచి అమౌంట్ తీసేయాలన్నమాట. ఓకేనా? రుణగ్రస్తుడు అంటే ఎవరు? అప్పు తీసుకున్న అతను ఏం చేయాలి? చెల్లింపు హుండీని పంపినప్పుడు చెల్లింపు నుండి ఖాతాను క్రెడిట్ చేయాలి. క్రెడిట్ అంటే ఇక్కడ అప్పుగా తీసుకోవటం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి విధానం. హుండీకర్త హుండీని తయారు చేసి సంతకం చేసి తగిన స్టాంపులను అతికిస్తాడు. హుండీకర్త అంటే ఎవరు? అప్పు ఇచ్చినవాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. హుండీకర్త అంటే అప్పు ఇచ్చినవాడు. హుండీ స్వీకర్త అంటే అప్పు తీసుకున్నవాడు. రుణదాత అంటే అప్పు ఇచ్చినవాడు. రుణగ్రస్తుడు అంటే అప్పు తీసుకున్నవాడు. హుండీని కర్త స్వీకర్త స్వీకృతి కోసం పంపుతాడు. హుండీని కర్త స్వీకృతి కోసం పంపుతాడు. అంటే ఏంటి? అప్పు ఇచ్చిన అతను, అప్పు తీసుకున్న అతను అది ఒప్పుకోవాలని చెప్పేసి అది పంపిస్తాడు అనమాట. నేను ఈ కండిషన్స్ పెట్టినా, లేకపోతే సంథింగ్ ఈ టైంకి ఇవ్వాలి అని చెప్పేసి రాసి ఆ హుండీని పంపిస్తాడనమాట. స్వీకర్త హుండీపై తన స్వీకృతిని తెలుపుతూ, అంటే తన సమ్మతం అనమాట, నేను ఒప్పుకుంటున్నాను అని తెలుపుతూ సంతకం చేసి మళ్ళీ దాన్ని రిటర్న్ ఇస్తాడనమాట. స్వీకృతిని తెలిపిన తర్వాతనే పత్రానికి విలువ వస్తుంది. అతను నేను ఒప్పుకుంటున్నాను, ఈ పలానా టైంకి పలానా అమౌంట్ మళ్ళీ తిరిగి ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అతను టైం పెట్టి సంతకం పెట్టిన తర్వాతనే అది ఏదైతే బిల్లు, ఏదైతే హుండీ ఉందో దానికి ఒక విలువ వస్తుంది. అప్పటి వరకు దానికి ఎటువంటి విలువ ఉండదన్నమాట. అంతవరకు అది విలువ లేని జస్ట్ కాగితం మాత్రమే. గడువు తేదీ నాడు హుండీకర్త దాఖలు చేసినప్పుడు స్వీకర్త చెల్లింపు చేయాలి. గడువు తేదీ అంటే వాళ్ళు ఏదైతే ఒక డేట్ పెట్టుకున్నారో ఆ డేట్న ఈ హుండీకర్త అంటే అప్పిచ్చిన అతను ఆ హుండీని అంటే ఆ బిల్లుని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినప్పుడు ఇతను ఏం చేయాలి? అప్పు తీసుకున్న అతను స్వీకర్త ఆ అమౌంట్ తీసుకొచ్చి కట్టేయాలన్నమాట. హుండీ కాలానికి 3 అనుగ్రహ దినాలను కలిపి గడువు తేదీని లెక్కించాలని జ్ఞాపకం ఉంది కదా. మనం ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నాం కదా. మనము ఈ నెలలో 10వ తారీఖు అప్పిచ్చాడు అనుకుందాం. మళ్ళీ నెలలో అంటే ఒక 2 నెలల తర్వాత కానీ 3 నెలల తర్వాత కానీ అది తిరిగి కట్టాలి అని అనుకుంటే, ఒక 3 నెలల తర్వాత తిరిగి కట్టాలి అనుకుంటే ఈ 10వ తారీఖు ఇంకో 3 రోజులు అంటే 13వ తారీఖు రోజు ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి కట్టాలి అని చెప్పేసి వాళ్ళు రాసుకుంటారనమాట. ఓకేనా? ప్రామిసరీ నోటు విషయంలో స్వీకృతి అనే ప్రశ్నే ఉదయించదని మరొకసారి జ్ఞప్తికి తెస్తున్నాం. చెల్లింపు జరిగిన వెంటనే హుండీ లేదా బిల్లును హుండీ స్వీకర్తకు వాపస్ చేస్తారు. ఇక్కడ చూడండి, చెల్లింపు జరిగిన వెంటనే హుండీ లేదా బిల్లును హుండీ స్వీకర్తకు వాపస్ చేస్తారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు హుండీ అంటే ఒక బిల్లు అనుకున్నాం కదా. అప్పిచ్చిన వాళ్ళు
ఒక లెటర్ రాసి వాళ్ళు మన సంతకం వాళ్ళు తీసుకున్నారు. మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాం, వాళ్ళు నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, పలానా డేట్కి ఇవ్వాలని చెప్పేసి మన దగ్గర సంతకం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏ రోజైతే మనం ఆ అప్పు అంతా తిరిగి కట్టేస్తామో వాళ్ళు మన దగ్గర సంతకం పెట్టించుకున్న పేపర్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. చెల్లింపు జరిగిన వెంటనే అంటే ఆ అమౌంట్ కట్టేసిన వెంటనే హుండీ లేదా బిల్లును హుండీ స్వీకర్తకు అంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళకి వాపస్ ఇచ్చేస్తారనమాట. హుండీ మొత్తాన్ని చెల్లించి బాకీ చెల్లు చేయడాన్ని హుండీ ఆదరణ అని, ఏ కారణం చేతనైనా చెల్లింపు చేయని పక్షంలో హుండీ అనాదరణ అని వ్యవహరిస్తారు. ఇందాక అనుకున్నాం ఆదరణ అంటే ఏంటి, అనాదరణ అంటే ఏంటంటే పర్టికులర్గా ఈ మొత్తాన్ని ఈ డేట్కి ఇస్తామని చెప్పేసి అదే డేట్కి ఆ మొత్తం అమౌంట్ని కట్టేస్తే దాన్ని హుండీ ఆదరణ అంటాం. ఏ కారణం చేతైనా సరే ఏదైనా సరే ఆ చెల్లింపు చేయలేని అంటే తిరిగి అప్పు కట్టలేని పక్షంలో దాన్ని ఏమంటారంటే హుండీ అనాదరణ అని చెప్పేసి అంటాం అన్నమాట. స్వీకృతి పొందిన హుండీని హుండీకర్త కింద పేర్కొన్న 4 విధానాలలో ఏ విధంగా అయినా వ్యవహరించవచ్చు. స్వీకృతి పొందిన హుండీని హుండీకర్త, స్వీకృతి పొందడం అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, అప్పు తీసుకున్న అతను నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి సంతకం పెడతాడు కదా, దాన్ని అనమాట. దానిని హుండీకర్త ఎన్ని విధాలుగా వ్యవహరించవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. గడువు తేదీ వరకు తన వద్దనే ఉంచుకొని గడువు తేదీ నాడు స్వీకర్తకు దాఖలు చేసి సొమ్ము వసూలు చేసుకోవచ్చు. అంటే ఒక 2 నెలలో 3 నెలలు టైం పెట్టుకొని ఆ టైం వరకు కూడా ఆ హుండీని అంటే ఆ బిల్లుని అతని దగ్గరే ఉంచుకొని, ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే మీకు బిల్లు హుండీ అనే 2 పదాలని కూడా వాళ్ళు సమానార్థకాలుగా వాడుతున్నారు కాబట్టి సో మీరు కూడా హుండీ అనే ప్లేస్లో మీరు బిల్ అనేది యూజ్ చేయొచ్చు మధ్యలో. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఆ డేట్ అయిపోయే వరకు కూడా ఆ బిల్ ఏదైతే ఉందో అది అతని దగ్గరే ఉంచుకొని టైం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అతని డబ్బు వసూలు చేసుకోవచ్చు. రెండవది, హుండీని బ్యాంకులో డిస్కౌంట్ చేసి వెంటనే సొమ్ము పొందవచ్చు, లేదా తను బాకీ ఉన్న రుణదాతకు ఎండార్స్ చేయవచ్చు, లేదా వసూలు నిమిత్తం హుండీని తన బ్యాంకుకు పంపవచ్చు. ఈ విధంగా అతను ఈ 4 విధాలుగా కూడా ఆ హుండీని అతను ఉపయోగించుకోవచ్చు, వ్యవహరించవచ్చు అని చెప్తున్నారన్నమాట. హుండీ వ్యవహారాలకు లెక్కలు రాయడం ఎట్లా? హుండీ వ్యవహారాలకు హుండీకర్త స్వీకర్త పుస్తకాలలో రాసే పద్దులు హుండీకర్త హుండీని ఏ విధంగా ఉపయోగించింది అన్న విషయాన్ని బట్టి ఉంటాయి. అంతే కదా, హుండీ వ్యవహారాలకు హుండీకర్త స్వీకర్త వాళ్ళిద్దరు కూడా పుస్తకాల్లో రాసే పద్దులు కానీ హుండీకర్త హుండీని ఏ విధంగా ఉపయోగించింది అన్న విషయాన్ని బట్టే ఉంటాయన్నమాట. అంతేగాక గడువు తేదీ నాడు హుండీ ఆదరణ పొందిందా లేదా అనాదరణ పొందిందా అనే విషయాన్ని బట్టి కూడా పద్దులు మారుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆదరణ అనాదరణ అని ఇంతగానం చెప్తున్నారు కదా, ఏంటి బిల్లు కట్టడం కట్టకపోవడం. బిల్లు కట్టేస్తే అంటే ఏదైతే వాళ్ళు అమౌంట్ తీసుకున్నారో లేదంటే ఏదైతే వాళ్ళు పలానా మొత్తాన్ని కడతా అన్నారో అది కడితే హుండీ ఆదరణ అన్నట్టు, అది ఆ టైంకి కట్టలేకపోతే హుండీ అనాదరణ అన్నట్టు. ఓకేనా? దాన్ని బట్టి కూడా పద్దులు అనేవి మారుతూ ఉంటాయని చెప్పి చెప్తున్నారనమాట. హుండీ ఆదరణ అంటే అనుకున్న టైంకి అనుకున్న మొత్తాన్ని కట్టేయడం. మొదట హుండీ స్వీకర్త గడువు తేదీ నాడు మొత్తాన్ని చెల్లించినట్లు అంటే ఆదరణ చేసినట్టు ఊహించి పైన పేర్కొన్న 4 సందర్భాలకు ఒక్కొక్క సందర్భానికి ప్రత్యేకమైన ఉదాహరణ ద్వారా పుస్తకాలలో ఏ విధంగా పద్దులు రాసేది పరిశీలిద్దాం. తరువాత అనాదరణ సందర్భాల పద్దులు తెలుసుకోవచ్చు. సో వీటిలో ఏదైనా ఒక్కటి మాత్రమే ఈరోజు ఈ వీడియోలో వివరిస్తాను, మిగతా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదనమాట. మొదట హుండీ స్వీకర్త, ఇక్కడ స్వీకర్త అంటే ఎవరు? అప్పు తీసుకున్న వాళ్ళు గడువు తేదీ నాడు మొత్తాన్ని చెల్లించినట్లు అంటే మొత్తం చెల్లించేశారు అని అనుకుంటే దాన్ని ఏమంటారు? హుండీ ఆదరణ అంటారు కదా. సో అప్పుడు ఈ పైన మనం 4 సందర్భాలు పేర్కొన్నాం. ఒకటేంటి, బ్యాంకులో పెట్టడం, ఎండార్స్మెంట్ చేయటం, ఇట్లా పెట్టుకున్నాం కదా. సో ఒక్కొక్క సందర్భానికి పద్దులు ఏ విధంగా రాస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఫస్ట్ది, హుండీకర్త బిల్లుని తన వద్దనే ఉంచుకున్నప్పుడు అంటే హుండీని తన దగ్గరే ఉంచుకొని లాస్ట్ ఎవరైతే వాళ్ళు ఎంతైతే టైం పెట్టుకున్నారో ఆ టైం తర్వాత అతనికి ఇచ్చేసి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, దానికోసం పద్దులు ఏ విధంగా రాస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణ 1, అక్టోబర్ 5, 2017న రానా నుంచి 5,000 విలువ గల సరుకును అరువుపై కొన్నాడు. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? రావు అనే అతను రానా అనే అతని దగ్గర నుంచి 5,000 విలువ గల సరుకును అప్పుగా తీసుకున్నాడంట. అదే రోజున ఆ మొత్తానికి రానా తనపై రాసిన
తన పైన రాసిన 3 నెలల హుండీకి రావు స్వీకృతి తెలిపాడు. గడువు తేదీ నాడు బిల్లు ఆదరణ పొందింది. ఆదరణ పొందిందంటే ఏంటి? 3 నెలల తర్వాత అతను డబ్బులన్నీ కట్టేశాడని అర్థం, అంతే కదా. అక్టోబర్ 5వ తారీఖు 2017న రావు అనే అతను రానా అనే అతని దగ్గర నుంచి 5,000 డబ్బుల విలువ గల సరుకు తీసుకున్నాడు అప్పుగా. అదే రోజున ఆ మొత్తానికి తన పైన రాసిన 3 నెలల హుండీకి రావు స్వీకృతి తెలిపాడు. అంటే అదే రోజు అతను హుండీ రాసిస్తే దాని మీద సంతకం పెట్టాడని, నేను ఒప్పుకుంటున్నాను, 3 నెలల తర్వాత నేను తిరిగి డబ్బులు ఈ 5,000 నీకు తిరిగి ఇస్తానని చెప్పి ఒప్పుకుంటున్నాడు అనమాట. సో గడువు తేదీ నాడు అతను కట్టేశాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇరువురి పుస్తకాలలో చిట్టా పద్దులు రాసి ముఖ్యమైన ఖాతాలను చూపండి. ఇక్కడ ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూద్దాం. రానా పుస్తకంలో అంటే హుండీకర్త, హుండీకర్త అంటే అప్పు ఇచ్చినవాడు అనమాట. అప్పు ఇచ్చినవాడి పుస్తకంలో ఖాతా ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ చూడండి, డేట్ అక్టోబర్ 5, 2017. వివరాలు ఏ విధంగా ఉన్నాయి? రావు ఖాతా నుంచి అమ్మకాల ఖాతా అంటే అరువుపై సరుకు అమ్మినందుకు డెబిట్ ఎంత చేశాడు? ఫస్ట్ రావు ఖాతాలో 5,000 అన్నమాట. రానా పుస్తకాల్లో చిట్టా ఏ విధంగా ఉందనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. హుండీకర్త అంటే ఎవరైతే అప్పు ఇచ్చాడో అతను తన చిట్టా ఏ విధంగా రాశాడో చూడండి. ఫస్ట్ రావు ఖాతాలో, ఓకేనా, రావు ఖాతా నుంచి అమ్మకాల ఖాతా అంటే రూపాయి సరుకు అమ్మినందుకు ఫస్ట్ అతని ఖాతా నుంచి అమ్మకాల ఖాతాకి 5,000 అనేవి క్రెడిట్ అయ్యాయి. తర్వాత వసూలు హుండీ ఖాతా నుంచి రావు ఖాతాకి 5,000 క్రెడిట్ అయ్యాయి అన్నమాట. ఓకేనా. అతను ఎంత తీసుకుంటున్నాడో మళ్ళీ ఎంత క్రెడిట్ అయింది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అతను నేను ఒప్పుకుంటున్నానని సంతకం పెట్టగానే హుండీ మీద అతని అకౌంట్కి అంటే రావు ఖాతాకి 5,000 అనేవి క్రెడిట్ అయ్యాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, లాస్ట్లో మళ్ళీ నగదు ఖాతా లేదా బ్యాంకు ఖాతా, దాని నుంచి మళ్ళీ వసూలు హుండీ ఖాతాకి మళ్ళీ 5,000 క్రెడిట్ అయ్యాయి. ఓకేనా. ఇది ఎక్కడ వివరించారో ఒకసారి చూడండి. హుండీ తేదీ అయిన అక్టోబర్ 5, 2017 నుంచి నెలలు లెక్కిస్తే జనవరి 5, 2018కి వస్తుంది. 3 నెలలు అవుతుందన్నమాట అక్కడికి. దానికి అనుగ్రహ దినాలు 3 రోజులు కలిపి గడువు తేదీ జనవరి 8, 2018గా నిర్ణయించాలి. ఈ తేదీన రావు చెల్లింపు చేశాడు. గడువు తేదీ నాడు రావు నుంచి పైకం వచ్చినప్పటికీ రావు ఖాతా క్రెడిట్ చేయలేదని గమనించాలి. ఇక్కడ చూడండి, రావు ఖాతా కాకుండా హుండీల ఖాతా వసూలు హుండీ ఖాతాకి డబ్బులు వెళ్ళినాయి అని ఇక్కడ చూపిస్తున్నారు. అవునా. ఎందుకు అంటే దీనికి కారణం పైకం హుండీపై వచ్చింది కాబట్టి వ్యక్తిగత ఖాతా క్రెడిట్ చేయలేదని గ్రహించాలి. పైకం దేని మీద వచ్చింది? హుండీ మీద, అంటే ఆ బిల్ మీద వచ్చింది కాబట్టి అతని వ్యక్తిగత అకౌంట్ అనేది, అంటే ఆల్రెడీ అప్పు తీసుకొని ఉన్నాడు, ఆ అప్పు కట్టేసిన తర్వాత అతని దగ్గర ఇంకా ఏముంటుంది? అంటే అక్కడ వచ్చిన డబ్బులు ఇక్కడ అతను కట్టేశాడు అనమాట. సో అతని దగ్గర ఇంకా ఏమి ఉండదు. సో క్రెడిట్ చేయలేదని గ్రహించాలి. స్వీకృతి వచ్చినప్పుడే రావు ఖాతా క్రెడిట్ అయింది. అంటే అక్టోబర్ 5నే మనం ఇక్కడ చూసినట్లయితే మనకు కనపడుతుంది కదా సెకండ్ లైన్లో, రావు నుండి వచ్చిన 3 నెలల స్వీకృతికి రావు ఖాతాని ఇక్కడ అప్పుడే అతనికి 5,000 క్రెడిట్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన అపర్జా ఖాతాలు. రావు ఖాతా అతను ఏ విధంగా రాసుకున్నాడు అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. వివరాలు: అమ్మకాల ఖాతా, వసూలు హుండీల ఖాతా. అమ్మకాల ఖాతా ఎంత? 5,000. ఇక్కడ మళ్ళీ మనకి టైం ఇచ్చారనమాట, అక్టోబర్ 5, 2017. వసూలు హుండీ ఖాతా కూడా మొత్తం మనకి 5,000. అమ్మకాల ఖాతా కూడా 5,000, వసూలు హుండీ ఖాతా కూడా 5,000. వసూలు హుండీల ఖాతా నుంచి ఇక్కడ చూసినట్లయితే రావు ఖాతాకి ఫస్ట్ 5,000, తర్వాత 2018 జనవరి 8కి నగదు ఖాతాకి 5,000 వచ్చినాయి. తర్వాత రావు పుస్తకాలలో చిట్టా, అంటే రావు అంటే ఇక్కడ ఎవరు? స్వీకర్త, అంటే అప్పు తీసుకున్న వాళ్ళ బుక్లో ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. కొనుగోళ్ల ఖాతా నుంచి రానా ఖాతాకి 5,000 అనేవి ఫస్ట్ తీసుకోబడ్డాయి. రానా ఖాతా చెల్లింపు హుండీల ఖాతాకి మళ్ళీ అమౌంట్ అనేది ఇక్కడ డెబిట్ క్రెడిట్ అయ్యింది. లాస్ట్కి చెల్లింపు హుండీల ఖాతా నుంచి మళ్ళీ నగదు ఖాతాకి ఇక్కడ డెబిట్ క్రెడిట్ అయ్యింది.
హుండీని చెల్లింపు తర్వాత హుండీకర్త ఇచ్చివేస్తాడు. కాబట్టి చెల్లింపు హుండీల ఖాతా డెబిట్ చేయడమైంది. అంతే కదా, హుండీని అంటే ఏదైతే మనం నోట్ బిల్ ఏదైతే రాసుకుంటామో అది అతను డబ్బులు ఇచ్చేయగానే ఆ హుండీని అంటే ఆ బిల్ని మళ్ళీ తిరిగి అతనికే ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే హుండీల ఖాతా అనేది డెబిట్ చేయడం అయిందని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. నెక్స్ట్ ముఖ్యమైన అపర్జా ఖాతాలు. రానా ఖాతా. ఇక్కడ 2 చెల్లింపు హుండీల ఖాతాకి ఎంత అమౌంట్ 5,000. అట్లాగే కొనుగోళ్ల ఖాతా 5,000 చూపిస్తున్నారు. చెల్లింపు హుండీల ఖాతా టు నగదు ఖాతాకి ఫస్ట్ 5,000, అక్కడి నుంచి మళ్ళీ రానా ఖాతాకి 5,000 అనేవి వాళ్ళు సెండ్ చేసినట్టు మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. ఇవి మీకు అర్థం కాకపోతే కేవలం ఓన్లీ టేబుల్స్ మాత్రమే ఇంకొక వీడియోలో ఏమంటే డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. హుండీకర్త హుండీని డిస్కౌంట్ చేసినప్పుడు హుండీకర్తకు వెంటనే డబ్బు అవసరమైనప్పుడు హుండీ మొత్తం వసూలు కోసం గడువు తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. హుండీని బ్యాంకులో డిస్కౌంట్ చేయొచ్చు. బ్యాంకు డిస్కౌంట్ కోసం స్వల్ప మొత్తాన్ని తగ్గించి మిగతా హుండీ మొత్తం అంతా చెల్లిస్తుంది. గడువు తేదీ నాడు బ్యాంకు హుండీకర్తకు బదులు హుండీని స్వీకర్తకు దాఖలు చేసి హుండీ మొత్తాన్ని వసూలు చేస్తుంది. బ్యాంకు సేవకు మొదట మినహాయించిన డిస్కౌంట్ ప్రతిఫలమని గ్రహించాలి. ఈ సందర్భంలో గడువు తేదీ నాడు హుండీకర్త పుస్తకాలలో పద్దేమీ ఉండదు. ఎందుకంటే డిస్కౌంట్ చేసినప్పుడు హుండీని బ్యాంకుకు స్వాధీనపరచడం అయింది. గడువు తేదీ నాడు హుండీ పైకం బ్యాంకు వసూలు చేసుకుంటుంది. ఈ బిల్ ఏదైతే ఉందో నాకు అతనికి వెంటనే డబ్బులు అవసరం, బట్ ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళు వెంటనే ఇయ్యరు కాబట్టి వాళ్ళు ఆ బిల్లుని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తారంట, అక్కడ డిస్కౌంట్ చేస్తారంట. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే బ్యాంకు వాళ్ళు కొంత మొత్తాన్ని తగ్గించి, అంటే ఇప్పుడు 5,000 అనుకున్నాం కదా పైన, 5,000లో ఎంతో కొంత తగ్గించి 4,500, 4,000 ఇట్లా మిగతా అమౌంట్ని ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఈ గడువు చెల్లింపు నాడు అంటే లాస్ట్ ఏ రోజైతే అంటే 3 నెలల తర్వాత డబ్బులు తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా బ్యాంకు వాళ్ళే తీసుకుంటారనమాట. సో అప్పుడు ఈ హుండీ స్వీకర్తలు వీళ్ళు వాళ్ళ యొక్క పద్దులు ఏమీ రాయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకు, ఆ బిల్ అనేది వాళ్ళు బ్యాంకు వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి. నెక్స్ట్ మనకి ఉదాహరణ 2 చూద్దాం. జూలై 18, 2018 సోను మీను నుంచి 4,500 సరుకు కొని 3 నెలల హుండీని అంగీకరించాడు. అదే తేదీన మీను హుండీని 12% బ్యాంకులో డిస్కౌంట్ చేశాడు. గడువు తేదీ నాటి నుండి ఆదరణ పొందింది. ఇరువురు పుస్తకాలలో చిట్టా పద్దులు రాసి ముఖ్యమైన అవర్జా ఖాతాలను చూపండి అని చెప్పేసి ఇచ్చారు. దీన్ని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా వివరిస్తాను. ఇప్పుడు మనకి టైం ఆల్రెడీ చాలా ఎక్కువైంది. ఓకేనా, ఇప్పటి వరకు చెప్పింది అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.